జై తెలంగాణ. ఇంత అన్నం తినలేదా? కొద్దిగా గట్టిగా సౌండ్ పెంచాలా? జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. తెలంగాణ మన వీరులకు. గౌరవనీయులు మన సోదరుడు, మీ అందరి ఆత్మీయ నాయకుడు, నాగర్ కర్నూలు జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, ఈ కార్యక్రమ సభాధ్యక్షుడు, అచ్చంపేట మాజీ శాసనసభ్యులు, యువ నాయకుడు, ఉత్సాహవంతుడు మా తమ్ముడు శ్రీ గువ్వల బాలరాజు గారికి, గౌరవనీయులు పెద్దలు, సీనియర్ శాసనసభ్యులు, మొన్నటిదాకా ఆర్టీసీ చైర్మన్ గా నిజామాబాద్ జిల్లాలో సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన గౌరవనీయులు పెద్దలు అన్నగారు శ్రీ బాజిరెడ్డి గోవర్ధన్ అన్నగారికి, గౌరవ జిల్లా పరిషత్ చైర్మన్ సోదరి శ్రీమతి శాంతాకుమారి గారికి, గౌరవనీయులైన మన మున్సిపల్ చైర్మన్ సోదరులు 2001 నుంచి ఈ రోజు వరకు ఉద్యమంలో ఉంటూ ఈరోజు ఒక ఉద్యమకారుడికి గుర్తింపు లభించిన క్రమంలో బాలరాజు గారి ప్రోత్సాహంతో మున్సిపల్ చైర్మన్ గా ఎంపికైన సోదరులు నరసింహ గౌడ్ గారు, గౌరవనీయులైన మన పక్క నియోజకవర్గం కల్వకుర్తి నుంచి ఇక్కడికి విచ్చేసిన సోదరులు మిషన్ భగీరథ మాజీ చైర్మన్ గారు సోదరులు వెంకటేష్ గారు, ఫుడ్ కమిషన్ చైర్మన్ గారు సోదరులు గోలి శ్రీనివాసరెడ్డి గారు, గౌరవనీయులైన కల్వకుర్తి మున్సిపల్ చైర్మన్ సోదరుడు మా దండం పెట్టుకో ఎడమ సత్యం గారు, గౌరవనీయులైన స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ మాజీ అధ్యక్షులు గౌరవనీయులైన సోదరుడు వెంకటేశ్వరరెడ్డి గారు, వేదికపైన ఆసీనులైన గౌరవనీయులైన మార్కెట్ కమిటీ చైర్మన్లు, జెడ్పీటీసీలు, గౌరవనీయులైన ఎంపీపీలు, గౌరవ మున్సిపల్ కౌన్సిలర్లు, జెడ్పీ కోఆప్షన్ సభ్యులు, ఇంకా వేదికపైన చాలా మంది నాయకులు ఉన్నారు. ఎవరెవరి పేర్లైతే నేను చెప్పలేదో వాళ్ళు మనసులోనే తిట్టుకోండి, బయట తిట్టకండి. కేవలం మనసులో లోపల తిట్టుకొని బయట తిట్టకూరి. వేదిక ముందున్న 2 దశాబ్దాలుగా గుండెల నిండా తెలంగాణ వాదాన్ని నింపుకొని గులాబీ జెండాను భుజం మీద మోస్తున్న మా తోబుట్టువులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా శిరస్సు వంచి నమస్కారాలు. పాత్రికేయ మిత్రులకు కూడా ప్రత్యేకంగా నమస్కారాలు. ఇంతకుముందు ఎవరు మాట్లాడుతున్నప్పుడు గుర్తులేదు కానీ రాడు రాడు అమెరికా పోయిండు రానని చెప్పిండట. రాడు రాడు అమెరికా పోయిందంటే అమెరికాకి పర్మనెంట్ గా పోలేదు, పోయింది 4 రోజులకి. తప్పకుండా అచ్చంపేటలో మీరు పిలిచిన తర్వాత అమెరికా నుంచి కాదు అంటార్క్టికా నుంచి కూడా తప్పకుండా వస్తాయని చెప్పి ఇలా బాలరాజు గారు చెప్తే ఇక్కడికి వచ్చినాక మీ ఉపన్యాసాలు వింటే నిజంగా కూడా చాలా ఉత్సాహం వచ్చింది. మా సోదరి పద్మ, నా పేరే సర్పంచ్ పద్మ అన్నది. ఎక్కడుంది పద్మ? మా సోదరి పద్మక్క మాట్లాడింది, పద్మమ్మ మాట్లాడింది. ఏమన్నది? అన్నా మనం ఓడిపోలేదు, మీరు బాధపడకండి, తెలంగాణ తెచ్చిన నాడే మనం గెలిచినము, మన నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వంలో అసాధ్యం అనుకున్న తెలంగాణను తెచ్చుకున్నాం, ఇదేముంది అని మాట్లాడింది. ఆ తర్వాత చాలా మంది సోదరులు మాట్లాడినారు. గోపాల్ రెడ్డి గారు మాట్లాడినారు, అమరుద్దీన్ గారు మాట్లాడినారు, రాంబాబు మాట్లాడినాడు, నరసింహ గౌడ్ గారు, శాంతా కుమారి గారు, ఒకరుగా చాలా మంది సోదరులు మాట్లాడినారు. అందరు ఉపన్యాసాలు నేను జాగ్రత్తగా వింటా ఉంటే, బాలరాజన్న చెప్పింది కూడా జాగ్రత్తగా వింటా ఉంటే. బాలరాజన్న మాట్లాడుకుంటే ఏమన్నాడు? వాళ్ళు దాడులు చేస్తారు, తాటాకు చప్పుళ్లకు భయపడద్దు. నేను ఒకటే అంటున్నా, దాడులు చేస్తారు. దేంతో చేస్తారు? ఎలక్షన్లలో వాళ్ళు ఇటుకలు ఇసిరేసిండ్రు. ఇటుకలేనా రాళ్ళ? ఇటుకలు ఇసిరేసిండ్రు. మనం కూడా కొన్ని రోజులు చూస్తాం, వాళ్ళు ఇటుకతో కొడితే రాళ్లతో కొట్టే రోజులు కూడా తొందరలో ఉన్నాయి. భయపడాల్సిన అవసరం ఏం లేదు. ఏం చేస్తారు? ఎక్కువ గోర్లతో గీకుతారు, పండ్లతో ఉరుకుతారు, అంతే కదా. మనకు లేవా గోళ్ళు పనులు? మనకు లేదా 60 లక్షల బలగం? వాళ్ళేదో ఇవాళ నిన్నీయాల అధికారంలోకి వచ్చి, మన దగ్గర సామెత ఉంది, మరి మీ అచ్చంపేటలు ఉందో లేదో తెలియదు కానీ అడ్డిమారి గుడ్డిదెబ్బ అంటారు. అడ్డిమారి గుడ్డిదెబ్బ అంటారు ఇక్కడ కూడా. అడ్డిమారి గుడ్డిదెబ్బ అన్నట్టు అనుకోకుండా అధికారంలోకి వచ్చింది తప్ప కొండారెడ్డిపల్లిలో కూడా నమ్మలేవాడు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడని ముందే చెప్పింటే కాంగ్రెస్ పార్టీకి 30 సీట్లు కూడా రాకపోతుండే. ఏదో అనుకోకుండా గాలివాటంగా తంతె గారెల బుట్టలో పడ్డట్టు వాళ్ళు కూడా ఊహించుకోలే, వాళ్ళు కూడా అనుకోలే, వాళ్ళు కూడా కలగనలే. మాకు కూడా చెప్తున్నారు సాటుకు అసెంబ్లీలో, అన్న అమ్మతోటి చెప్తున్నాం, మహబూబ్ నగర్ జిల్లాలో మేము దబ్బన గెలిస్తే 5-6 గెలుస్తాం అనుకున్నాం కానీ
12 గెలుస్తామని కలలు కూడా అనుకోలేదన్నాను వాళ్ళే చెప్తున్నారు మాకు. కాబట్టి వాళ్ళు కూడా ఊహించుకోలే, వాళ్ళు కూడా కలగనలే. అందుకే అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇష్టం వచ్చిన వాగ్దానాలు ఇచ్చింది. ఏమన్నారు? 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు, 2 లక్షల రుణమాఫీ అన్నారు, అందరికీ అన్ని అన్నారు. కానీ ఇప్పుడు కుడితిల పడ్డ ఎలకలెక్క అయింది పరిస్థితి. అధికారంలోకి వచ్చిండ్రు, ఏం చేయాలో తెలుస్తలేదు. అప్పుడేమో అందరికీ అన్ని, ఇప్పుడేమో కొందరికే కొన్ని ఇస్తాం, కొన్ని మాత్రమే చేస్తాం, మిగతా 7 చేస్తాం, కేసీఆర్ గారు ఖజానా ఖాళీ చేసిపోయిండు అని తిరిగి మాటలు మాట్లాడుతున్నారు. అసలు ఆయన ముఖ్యమంత్రిలాగా మాట్లాడుతుంటారు రేవంత్ రెడ్డి. సెక్రటేరియట్కి వచ్చి లంకె బిందెలు ఉంటాయనుకొని వచ్చినా ఖాళీ కుండలు ఉన్నాయి, లంకె బిందెలు అన్ని పోయినాయి అంటున్నాడు. లంకె బిందెల కోసం ఎవరు తిరుగుతారన్నా? లంక బిందెల కోసం ఎవరు తిరుగుతాడు? మరి ఇదివరకు కొండారెడ్డిపల్లిలో ఏం పని చేస్తుండనో వాళ్ళ కుటుంబం నాకు తెలియదు, వాళ్ళ ఏం పని చేస్తుండనో వాళ్ళ చరిత్ర ఏందో నాకు తెలియదు, మీకే బాగా తెలుసు. అచ్చంపేటలో లంకె బిందెల కోసం తిరుగుతారంట. ఎవరన్నా ముఖ్యమంత్రి మాట్లాడే మాటనేనా అది? లంకె బిందెలు, లంకె బిందెల కోసం గడ్డపారలు పట్టుకొని, తట్టపారలు పట్టుకొని, నెత్తి మీద దుప్పటి కప్పుకొని అర్ధరాత్రి దొంగలు తిరుగుతారు. ముఖ్యమంత్రులు, రాజకీయ నాయకులు తిరగరు. అవి కూడా ఎక్కడ తిరుగుతారు? పాడుపడ్డ కోటలల్లా, పాత గడిలల్లా, పాత దేవాలయాలల్లా అర్ధరాత్రి దొంగలు తిరుగుతుంటారు. మరి రేవంత్ రెడ్డి గారి పాత బుద్ధులు మళ్ళా పనుకొని బయటకు వస్తున్నట్టున్నాయి. ఇవాళ ఆయన మాట్లాడుతున్నాడు పెద్ద పెద్ద మాటలు. ఇక ఆయన ఏమేం మాట్లాడుతున్నాడో మీరు చూస్తున్నారు. ఏమన్నాడు ఎలక్షన్లకు ముందు? అన్నా, ఎవరెవరైతే ఇప్పటిదాకా రుణం తెచ్చుకోలేదు రైతన్నలు అర్జెంటుగా బ్యాంకు గురుకుండ్రి, ఇదివరకున్న రుణం మాఫ్ అయితే కూడా 2 లక్షలు తెచ్చుకోండి, నేను వస్తున్నా డిసెంబర్ 9 నాడు సంతకం పెడతా అన్నాడు. మరి డిసెంబర్ 9 వాయే, జనవరి 9 వాయే, ఫిబ్రవరి 9 వాయే, మార్చి 9 రానే వచ్చాయి. ఏమాయ మరి అదంటే రోషం పొడుచుకొస్తున్నది, ఇంకేదేదో మాట్లాడుతూ ఉన్నాడు, అడ్డం పొడుగు మాట్లాడుతున్నాడు. ఏమన్నాడు? ఆడబిడ్డలకు ఏం చెప్పిండు? అయ్యో అక్క, మీరు నవంబర్లా డిసెంబర్లా కరెంటు బిల్లులు కట్టకుండ్రి, సోనియమ్మ కడుతుంది, మరి కరెంటు బిల్లులు కట్టనివద్దు, మీరు 200 యూనిట్లు ఫ్రీ అని మాట్లాడిండు రేవంత్ రెడ్డి, ఆయన మంత్రివర్గ సభ్యులు. అలా ఏమైందన్నా? మరి సోనియమ్మకు పంపాలన్న బిల్లు, ఇంకెక్కడికన్నా పంపాలన్న, గాంధీ భవన్కు పంపాలన్న బిల్లు అంటే మెమ్మెమ్మే బెబ్బెబ్బే, ఇప్పటికి మళ్ళీ ఏం లేదు. నేను ఇలా అడుగుతా ఉన్నా ఈ వేదిక ద్వారా, ఏం చెప్పిండ్రు మీరు, ఏం చేస్తున్నారు? ఆడబిడ్డలకు మాట ఇచ్చిండ్రు, అత్తలకు 4,000, అత్తలకు 4,000. వాళ్ళ ఇంట్లో అత్తకు మామ ఉంటే కూడా, అత్తగారి భర్త ఉంటే ఆమె కూడా ఇస్తాం. కేసీఆర్ భార్యాభర్తలకు ఇస్తలేడు, ఒక్కలకే ఇస్తుండు. అవ్వా తాతలకు ఇద్దరికి ఇవ్వాలి, మేము ఇద్దరికి ఇస్తాం, 2,000 కాదు 4,000 ఇస్తామన్నారు. అన్నారా అనలేదా? అన్నాడా? మీ వంశీకృష్ణ కూడా అనే ఉంటాడు. నరికినరు ఆ రోజు. అవ్వా తాతలకు ఇద్దరికి ఇవ్వాలి, ఒక్కలకే ఇస్తే ఎట్లా? కేసీఆర్ 2,000 ఇస్తుండు, నేను 4,000 ఇస్తా, ఆయన ఒక్కలకిస్తే నేను ఇద్దరికి ఇస్తా అన్నాడు. అవ్వా తాతకి ఇచ్చుడే కాదు, ఇంట్లో ఉండే కోడల పిల్లకు కూడా నెలకు 2,500 ఇస్తా అన్నాడు. మరి అలా తెలంగాణలో ఆడబిడ్డలు ఎదురు చూస్తా ఉన్నారు. 1,67,00,000 మంది ఆడబిడ్డలు ఎలక్షన్ కమిషన్ లెక్క ప్రకారం 1 కాదు 2 కాదు, 1,67,00,000 మంది ఆడబిడ్డలు 18 ఏళ్లు నిండినోళ్లు వాళ్ళందరూ ఎదురు చూస్తా ఉన్నారు. మరి ఇలా రేవంత్ రెడ్డి వచ్చిండు, కాంగ్రెస్ వచ్చింది, ప్రభుత్వం వచ్చింది, మాకెప్పటి నుంచి ఇస్తారు 2,500 అని వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు. గ్యాస్ ఫ్రీ అన్నాడు, 500 రూపాయలకే సిలిండర్ అన్నాడు. 1,24,00,000 గ్యాస్ సిలిండర్ కనెక్షన్లు ఉన్నాయి తెలంగాణలో, వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు. 1,24,00,000 కుటుంబాలు, 1,34,50,000 కరెంటు మీటర్లున్నాయి తెలంగాణలో, వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు. ఎప్పటి నుంచి చాలు చేస్తావు 200 యూనిట్లు ఫ్రీ అని. అప్పుడేమో అందరికీ అన్ని ఇస్తా అన్నాడు, ఇప్పుడేమో కొందరికే కొన్నట. ఇప్పుడేమో నీకు బండి ఉందా, నీ ఇంట్లో 2 వీలర్ ఉందా, ఉంటే కట్టు, తెల్ల కార్డు లేకపోతే నీకు లేదు అని చెప్పి ఇలా అడ్డం పొడుగు మాట్లాడుతూ ఉన్నారు. అందుకే నేను అంటున్నా, తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తా ఉన్నారు. 100 రోజులు మనం కూడా ఓపికగా ఉందాం, తొందరపడద్దు. మార్చి 17 దాకా మనం కూడా ఓపికగా ఉందాం. ఎందుకంటే 10 ఏళ్లు మనకు కూడా ప్రజలు అవకాశం ఇచ్చిండ్రు, అధికారం ఇచ్చినారు, ఇచ్చినప్పుడు మనం కూడా పని చేసినాం. సరే, ఈసారి వాళ్ళకి ఎందుకు కోపం వచ్చిందో, లేదా కాంగ్రెస్ పార్టీ చెప్పిన మాటలు నమ్మినరో, ఏదో జరిగింది. అచ్చంపేటతో సహా
ఉమ్మడి పాలమూరు జిల్లాలో 12 నియోజకవర్గాల్లో మనం ఓటమి పాలైనాం. అందుకే నేను మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరేది, కేసీఆర్ గారు మాకు చెప్పినారు, అసెంబ్లీకి పోతుంటే ఒకటే మాట అన్నాడు, తొందరపడకండి, తొందరపడి విమర్శలు చేయకండి, మార్చి 17 నాడు 100 రోజులు నిండుతుంది, ఈ 100 రోజులు మనం కూడా గంభీరంగా ఉందాం, అవసరమైతే 6 నెలలు కూడా ఊకుందాం, చూద్దాం ఏం చేస్తారో చేయనియండి అనే మాట మాకు చెప్పినారు. విమర్శ చేయొద్దు అనే మాట కూడా చెప్పింది. మేము కూడా అట్లే పోయినాం అసెంబ్లీకి. పోతే ఆడ గవర్నర్ అమ్మ వచ్చింది. ఆ గవర్నర్ అమ్మ నోటెంబడ రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ పార్టీ కరపత్రం ఏదైతే ఉన్నదో ఆ కరపత్రంలో ఉన్నట్టు కేసీఆర్ గారిని నోటికొచ్చినట్టు విమర్శలు చేసుకుంటూ దారుణమైన అడ్డం పొడువు మాటలు మాట్లాడుతూ నోటికొచ్చిన మాటలు మాట్లాడితే ఇక ఆ రోజు నుంచి మేము కూడా మొదలుపెట్టాం. ఎందుకంటే మాకు కూడా బర్దాష్ కాలే. అప్పుడెప్పుడో శ్రీకృష్ణుడు శిశుపాలుడు 100 తప్పులు చేసేదాకా ఎదురు చూసిండట. మేము కూడా అట్లే అనుకున్నాం, 100 తప్పులు చేసేదాకా ఆగుదాం, 100 రోజులు ఆగుదామని. కానీ అట్లా లేదు పరిస్థితి. ఆల్రెడీ ఒక్కొక్కటి ఎగ్గొట్టే ప్రయత్నాలు ప్రారంభమైనాయి. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే, అచ్చంపేటలో మొన్న మనకు చిన్న ఎదురు దెబ్బ దాకొచ్చు. ఇప్పటిదాకా మాట్లాడిన నాయకులు ఒక్కొక్కరు ఏం కాదు ధైర్యంగా ఉండండి అని చెప్తా ఉన్నారు. నేనైతే వేదిక మీదున్న నాయకులకు చెప్తున్నా, నాకు తెలుసు కార్యకర్తలు ధైర్యంగానే ఉన్నారు, నాయకులు మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పి నేను చెప్తా ఉన్నా. కార్యకర్తలకేం భయం లేదు. ఎందుకంటే గ్రామాన కరడు గట్టినోళ్ళు ఏ పదవి ఆశించకుండా, ఏ లాభం ఆశించకుండా కేవలం కేసీఆర్ గారి మీద ప్రేమతో, తెలంగాణ మీద ప్రేమతో ఉన్న వాళ్ళు లక్షల మంది ఇవాళ గ్రామాల్లో ఉన్నారు. ఏమన్నా స్వార్థం ఉంటే నాకు ఫలానా పదవి రాలే, నాకు ఫలానాది రాలే, నాకు ఫలానా గౌరవం రాలే అని నాయకులకు ఉండొచ్చు తప్ప కార్యకర్తలకు ఆ బాధ ఏం లేదు. అందుకే నేను వేదిక మీద ఉన్న నాయకులను కోరుతున్నా, మనని ఇక్కడ కూర్చోబెట్టింది వాళ్ళు, మనకి ఇవాళ ఇంత గౌరవం వచ్చిందంటే వాళ్ళ వల్ల. వాళ్ళను మీరు చూసుకోండి, వాళ్ళని మీరు ఒక్క సంవత్సరం చూసుకోండి, ఎక్కువ కాలం అవసరం లేదు. ఒక్క సంవత్సరం మీరు వాళ్ళని కాపాడుకోండి, 4 ఏళ్లు వాళ్ళే మిమ్మల్ని కాపాడతారు, తిరిగి పూలల్లో పెట్టి మళ్ళా అధికారంలోకి తీసుకొస్తారనే మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంకొక మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా, నిజంగా కూడా ఈ ప్రభుత్వం వచ్చినాక ఈరోజు ఒకరు ఇద్దరు కాదు, ఎంతో మంది చెప్తున్నారు మాకు, రైతులు బాధపడుతున్నారు. అన్నా కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బంధు వారం 10 రోజుల లోపలనే టింగు అనుకుంటా 7,600 కోట్ల రూపాయలు మా ఖాతాలో పడుతుండే. కానీ ఇవాళ ఈ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నీకు పడ్డదా అంటే రైతు బంధు నీకు పడ్డదా అని ఒకళ్ళ మొక్కలు ఒకళ్ళు చూసుకునే పరిస్థితి వచ్చిందన్నా. మరి 3 నెలలకు వస్తుందా 6 నెలలకు వస్తుందా తెలువని పరిస్థితి ఉన్నదనే మాట ఊర్లలో రైతులు చెప్తా ఉన్నారు. నేను చెప్పేది కరెక్టా కాదా? రైతులు బాధపడుతున్నారా? కరెంటు కోతలు చాలు అయినాయా? మార్పు బాగుందా? నేను అడుగుతలేను మిమ్మల్ని, వాళ్ళకు ఎవరైనా ఏదైనా కాంగ్రెస్ వాళ్ళకు ఓటేసిన వాళ్ళు అన్నా మరి కరెంటు రాకపోయాని మీ దగ్గరకు వస్తే అడుగుని, మార్పు బాగుందా అని అడుగుని. ఇంకా ఎండాకాలం రాలే, మంచినీళ్ళ గోస చాలు అయిందా? ఇప్పుడే తమ్ముడు రాంబాబు చెప్తున్నాడు, అన్నా మంచినీళ్ళకి ఆల్రెడీ లొల్లి చాలు అయింది, ఊర్లలో ట్యాంకర్లో లేకపోతే మళ్ళా కిరాయకు మళ్ళా బాయిలు తీసుకోకపోతే నీళ్ళకు కూడా కష్టమయ్యేటట్టుందన్నా. మిషన్ భగీరథ కనీసం మెయింటైన్ చేసే పరిస్థితి కూడా లేదు, ఆ తెలివి కూడా లేదు వీళ్ళకని చెప్పి తమ్ముడు చెప్తా ఉన్నాడు జెడ్పీటీసీ గారు. నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే, చెల్లెలు చెప్పింది, పద్మ చెప్పింది కరెక్ట్. మనం మన జీవితంలో అసాధ్యం అనుకున్న తెలంగాణనే తెచ్చిన నాయకుడు మన ముఖ్యమంత్రి, మన తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మనకున్నారు. వచ్చిపోయే ముఖ్యమంత్రులు మస్తుగా ఉండొచ్చు, వచ్చిపోయే ముఖ్యమంత్రులు రేపు భవిష్యత్తులో కూడా మస్తు మంది వస్తుండొచ్చు, కానీ తెలంగాణ తెచ్చినోడు మాత్రం ఒకే ఒక్కడు మన నాయకుడు కేసీఆర్. అందుకే నేను అనేది, గోపాల్ రెడ్డి గారు కూడా అదే చెప్పిండు. ఏమన్నాడు ఆయన? అన్నా ఎవరు ఎన్ని చెప్పినా, ఎన్ని మాయ మాటలు చెప్పినా తెలంగాణ తెచ్చింది ఎవరు అంటే తప్పకుండా కేసీఆర్ అనే మాట రాయాల్సి వస్తుంది, దాన్ని ఎవరు చెరిపేయలేరనే మాట వారు చెప్తా ఉన్నారు. నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే, మీరు ధైర్యంగానే ఉన్నారు నాకు తెలుసు. రేపు పార్లమెంట్ ఎలక్షన్ రాబోతా ఉన్నది, ఏప్రిల్లోనో మేలోనో పార్లమెంట్ ఎన్నికలు వస్తాయి. మా తమ్ముడు ఇందాక ఒక ఆయన మాట్లాడుతున్నాడు, ఏమన్నాడు? ఏదో మోడీ గారి హవా ఉందని. మోడీ హవా లేదు, మన్ను లేదు, ఏమి లేదు, అంతా ఉత్తదే, అంతా బోగస్ ముచ్చట. ఎందుకంటున్నా అంటే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ ప్రాజెక్టు హోదా ఇస్తామని చెప్పి ఇవాళ నమ్మబలికి 10 ఏళ్లలో ప్రభుత్వాన్ని నడిపి కూడా మనకు జాతీయ ప్రాజెక్టు ఇయ్యని
ప్రధానమంత్రి ఎవడని ఉన్నాడా అంటే నరేంద్ర మోడీ మాత్రమే. ఇంకొక వైపు ఒక జాతీయ పార్టీ ఏమో మన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇవ్వకుండా పక్కనే ఉన్న కర్ణాటకలో అప్పర్ భద్ర ప్రాజెక్టుకు మాత్రం జాతీయ హోదా ఇచ్చింది. ఇంకొక పార్టీ జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ మన కృష్ణా నీళ్ల మీద ఉండే ప్రాజెక్టులను కేఆర్ఎంబి కప్పజెప్పి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు కప్పజెప్పి మన జుట్టును ఢిల్లీ చేతులు పెట్టొచ్చింది. మరొక ప్రభుత్వం 10 ఏళ్లు కేసీఆర్ ఉన్నప్పుడు మన మెడ మీద కత్తి పెట్టినా మనం ప్రాజెక్టులు ఇయ్యలే వాళ్ళకి. కానీ రేవంత్ రెడ్డి రాగానే మరి ఏం జరిగిందో మోడీ బెదిరించిండా లేకపోతే ఢిల్లీలో ఉన్న ఇంకెవరైనా వేరే సలహా చెప్పిండ్రా తెలియదు. మన శ్రీశైలం ప్రాజెక్టు, మన నాగార్జున సాగర్ ప్రాజెక్టు, మన జూరాల ప్రాజెక్టును తీసుకుపోయిండు ఢిల్లీ చేతుల్లో మన జుట్టు అక్కడ అప్పచెప్పి వచ్చిండు. మళ్ళా మనం లొల్లి చేస్తే మన నల్గొండలో మీటింగ్ పెడితే ఆ దెబ్బకు భయపడి వెంటనే అసెంబ్లీలో మళ్ళా తీర్మానం చేసి నేను ఇయ్యలే అని చెప్పి బుకాయించే మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఒకడేమో కృష్ణా నీళ్లను కేంద్రానికి తాకట్టు పెట్టిండు. ఇంకొక జాతీయ పార్టీ ఏమో మనకు ఆ కృష్ణా నది మీద మనం గడుతున్న పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇవ్వకుండా దగా చేసిన పార్టీ మరొక పార్టీ బీజేపీ. అందుకే నేను అనేది ఈ రోజుకైనా ఏ రోజుకైనా పెద్దలు చెప్తారు ఎట్టి పనికైనా మట్టి పనికైనా మనోడే ఉండాలి. ఈ గులాబీ జెండా ఉంటేనే తెలంగాణ ప్రయోజనాలు గల్లీ నుంచి ఢిల్లీ దాకా తెలంగాణ ప్రయోజనాలు కాపాడేది ఈ గులాబీ జెండా ఒక్కటే. పార్లమెంట్ లో గలం విప్పాలంటే పార్లమెంట్ లో రేపటి రోజున అక్కడ ఉండే ప్రభుత్వాన్ని కానీ ఇక్కడ అసెంబ్లీలో ఉండే ప్రభుత్వాన్ని కానీ చెడుగుడు ఆడాలంటే అడ్డుకోవాలంటే తెలంగాణ కోసం కొట్లాడాలంటే మిగతా వాళ్ళకి ఆ సత్తా లేదు. కేవలం మన గులాబీ దండుకే ఉన్నది, గులాబీ సైన్యానికే ఉన్నది. కాబట్టి పార్లమెంట్ ఎన్నికల్లో మళ్ళొక్కసారి ఎక్కడ కోల్పోయిన దాన్ని అక్కడి నుంచే స్టార్ట్ చేసుకుందాం. ఈ రోజు అచ్చంపేటలో బాలరాజు గారు కొద్దిపాటి తేడాతో ఓడిపోవచ్చు. రేపు పార్లమెంట్ లో ఇదే అచ్చంపేటలో మంచి మెజారిటీతో తప్పకుండా మళ్ళీ తిరిగి మన పూర్వ వైభవం సాధించుకుందాం. ఒక్క మాట నేను చెప్తా ఉన్నా, మీ అందరికీ ఒకటే ఒక విజ్ఞప్తి. మొదటి 14 ఏళ్లు కేసీఆర్ గారి నాయకత్వంలో మీ అందరి నాయకత్వంలో ఉద్యమం చేసుకున్నాం. తర్వాత 10 ఏళ్లు నిర్విరామంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసుకున్నాం. 24 ఏళ్లు కారు జోరుగా ఉరికింది 100 కిలోమీటర్ల స్పీడ్తోని. మరి 24 ఏళ్లు ఉరికితే కొంత సర్వీసింగ్ అవసరం పడదా? సర్వీసింగ్ అవసరం పడుతుంది కదా. అందుకే 1 నెల 2 నెలలు కారు సర్వీసింగ్ పోయింది. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో బయటికి దిద్దాం కారును, మళ్ళా గట్టిగా 100 కిలోమీటర్ల స్పీడ్తోని బ్రహ్మాండంగా ఉరికిద్దాం. మీ అందరి ఆశీర్వాదం, మీ అందరి కష్టంతో పార్లమెంటు నుంచే తిరిగి మళ్ళీ మన జైత్రయాత్ర ప్రారంభం కావాలి. నాగర్ కర్నూలు పార్లమెంటును గతంలో గెలిపించింది మీరే, మళ్ళీ గెలిపించేది కూడా మీరే అనే సంపూర్ణమైన విశ్వాసాన్ని మళ్ళొక్కసారి మీకు మీద వ్యక్తం చేస్తూ అచ్చంపేటలో ఏ కష్టం వచ్చినా బాలరాజు ఉన్నాడు. బాలరాజు కండగా మేమందరం కూడా ఉన్నాం. ఎప్పుడు మీకు ఏ ఇబ్బంది వచ్చినా కూతవేటు దూరంలో 2-2.5 గంటల దూరంలోనే ఉన్నాం. ఎప్పుడు పిలిచినా 38-39 మందిని బ్రహ్మాండంగా కలిసి వస్తామని చెప్పి కూడా మీకు మళ్ళొక్కసారి విజ్ఞప్తి చేస్తూ జై తెలంగాణ.